హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్ క్రీమీగా మంచి టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి అంతగా ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చల్లని ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకుని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలండి. మనకి కస్టర్డ్ పౌడర్ అన్ని మార్కెట్లోని కూడా అందుబాటులో ఉంటుంది. రకరకాల ఫ్లేవర్ లో కూడా దొరుకుతుంది. మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకుని ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు పోసి ఇలా ఉండలు లేకుండా పల్చగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. ఈ పాలను కాస్త మరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని మరొకసారి గరిటెతో కలుపుకుని ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మనం టేస్ట్ కి తగ్గట్టుగా పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్ల వరకు పంచదారని వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు దగ్గర పడేంత వరకు మరిగించకండి. ఇది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ ని ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, ఒక అరటి పండుని స్లైస్ లాగా తరిగి వేసుకున్నానండి. కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకుని మనం చల్లారి పెట్టుకున్న ఫ్రూట్ కస్టర్డ్ ని ఈ ఫ్రూట్ బౌల్లో వేసుకుని ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. అలాగే ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా తయారైన ఫ్రూట్ కస్టర్డ్ పైన కొద్దిగా ఫ్రూట్స్ ని కూడా వేసుకుని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ మరి కాస్త గట్టి పడుతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని 2 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం ఫాస్ట్ గా తయారవ్వాలనుకుంటే 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా 2 గంటల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఈ విధంగా క్రీమీగా చల్లగా తయారైందండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.